recently in Chennai, we found out that that rented house he's staying in was K. Vishwanath Garu's first house. So the connection is divine. So we want to dedicate this film to K. Vishwanath Garu. And if you're a fan of him the way you are of mine, you'll understand why when you see the film. Thank you, Shashi Garu. So sweetly you spoke, and thank you, Maitri Distribution, for backing this film. Endukante this feeling of watching a family film in the theater is not new for us. We have all seen many family films in the past. నా కెరీర్లో బొమ్మరిలో నాకు సినిమా ఉంది. ఇంకా నా చేయి నీ చేతిలోనే ఉంది నాన్న అని ఒక మాట అంటుంటే థియేటర్లో అందరూ ఒకే టైంలో ఒక టీయర్ బయటకు వస్తుంది. ఇవన్నీ మేము ప్రొజెక్షన్ రూమ్ నుంచి అలా హైడ్ చేస్తూ బుర్కా వేసుకుని అన్నీ చూసాం ఆ టైంలో. అది మ్యాజిక్ ఆఫ్ ఫ్యామిలీ ఫిల్మ్స్, and that kind of needs the best distribution. So thank you for being the best distributors and blessing this film. I really hope that 3BHK makes you smile. I hope it makes you hope. I hope it makes you dream. And నాకు పర్సనల్గా it helped me to revisit my whole life. మీరు చూసారు, it takes me through 17 to 45 in this film in terms of age. And ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో ప్రతి చాప్టర్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా. We have already gone through those ages. సో మన లైఫ్ని మళ్ళీ ఒక రీక్యాప్ చేసుకుని మన ఫ్యామిలీని ఈ ఫ్యామిలీతో పోల్చుతూ శ్రీ గణేష్ అందరికీ ఒక క్లాస్ పీకేసాడు. అండ్ వీ హ్యావ్ ఆల్ డిస్కవర్డ్ అవర్ సెల్స్ అండ్ వీ హ్యాడ్ సో మచ్ టైమ్ అండ్ ఎఫర్ట్ అండ్ లవ్ దట్ వెంట్ ఇన్ టు ఇట్. అండ్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ స్పెషల్ ఫీలింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. హ్యావ్ ఐ మిస్డ్ ఎనీబడి ఆన్ స్టేజ్ ప్లీజ్? సారీ. ఐ వాంట్ స్పెసిఫిక్లీ టెల్ యూ అబౌట్ శ్రీ గణేష్. శ్రీ గణేష్ ఒక ఏంజల్ టెర్రరిస్ట్. ఇదే నేను ఆడికిచ్చిన పేరు. ఈజ్ అన్ ఏంజల్ టెర్రరిస్ట్. ఐ టెల్ యూ వై. ఎందుకంటే చేసే ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్, అతను కావాల్సింది ఇట్ హ్యాస్ టు హ్యాపన్. అతనికి దొరికే వరకు వదలడు. అండ్ బెదిరిస్తాడు, థ్రెటన్ చేస్తాడు, ఏడుస్తాడు, కానీ హీ విల్ గెట్ వాట్ హీ వాంట్స్. ఎందుకు ఏంజల్ అన్నానంటే ఏంజల్లా మాట్లాడతాడు. మీ ముందు వచ్చాడు కదా, సో అతను ఇలాగే సార్ ఇలాగే మాట్లాడతాడు. ఏంటి శ్రీ? ఏం లేదు సార్ అని ఒక్కొక్క ముక్క నోటి నుంచి బయట వస్తుందంటే దానికి ముందు ఒక నవ్వు, మధ్యలో ఒక నవ్వు, తర్వాత ఒక నవ్వు. హీఈస్ ద మోస్ట్ ప్లెజెంట్, హోప్ఫుల్, స్వీట్ హ్యూమన్ బీయింగ్ ఐ ఎవర్ వర్క్డ్ విత్ ఇన్ మై కెరియర్. అండ్ ఇలాంటి ఒక స్వీట్, సాఫ్ట్, 8th standard కుర్రోడ్లా ఉన్నాడు. ద వే హీ మేడ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ వర్క్, డాన్స్ టు హిస్ ట్యూన్స్, నిజంగా దట్స్ ద మేకింగ్ ఆఫ్ అ డైరెక్టర్. So you only made a few films, Shri, but you have the right mindset of the director. Family is very important. Dreams are very important. ఇల్లు కొనడం, ఇల్లు కట్టడం, అందరూ కలిసి అందులో ఆ ఇంట్లో సంతోషంగా ఉండడం, అన్ని డిఫరెంట్ థింగ్స్. ఐఎమ్ లైక్ అ స్టేజ్ ఆఫ్ లైఫ్, అన్ని డిఫరెంట్ మీనింగ్స్తో ఉంటాయి. So I hope you will come and share those emotions with us. And on 4th of July, నేను చెప్పినట్టు మీకు ఆ డాడీని వెళ్ళి హగ్ చేసే మూడ్ వస్తుందనుకుంటున్నాను. ఆ ఎమోషన్ మీరు నేను నిజం చెప్తున్నానా లేదా అనేది థియేటర్కి వచ్చి చూసి చెప్పండి. And I think it's a beautiful theatrical experience because I think sometimes we just all want to give each other a warm hug. The whole world is going through a very dark time. ఎప్పుడు ఎక్కడ ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. ప్రతిరోజు ఒక బాంబు పేలుతుంది న్యూస్లో కానీ ఇక్కడ కానీ. సో లెట్స్ ఎంజాయ్ అవర్ లవ్డ్ వన్స్, స్మైల్ లాట్స్, బీ పాజిటివ్, డోంట్ గివ్ అప్, అండ్ నో దట్ ఎంత కష్టం ఉన్నా దెర్ ఈస్ హోప్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యూచర్. అది మాత్రం ఇప్పుడు మర్చిపోకండి. ఐఎమ్ అ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. నేను ఎప్పుడు మీ ముందు వచ్చినా ఐఎమ్ ఆల్వేస్ in the same level of happiness and confidence. That's because I have the love of so many people I respect and they love me back, and that makes me feel alive and young again. అందుకే నేను చూడ్డానికి కానీ మాట్లాడుతుంటే ఇలాగే ఉండిపోయానేమో. It's because of the love and respect and hope I get from all of you. So thank you so much. 3BHK, July 4th. I can't wait to share this with you. Oh, and Chandrabose garu ఒక స్పెషల్ థ్యాంక్స్ అండి. సారీ, బోస్ గారు ఈ సినిమాలో అద్భుతమైన ఒక పాట రాశారండి. I can't wait for you to hear that song. Yeah, so thank you so much. 3BHK, July 4th, and I want you to bless all of my family, and we can't wait to see you in the theater. Thank you. And the final ఒక లైన్ ఫ్రమ్ యూ సాంగ్ వాళ్ళు ఇంకా వినలేదు కదా లేదు, మీ నోటితో వింటారు, మీరు పాడితే వింటారు. ప్లీజ్. ఇస్ ఇట్ ఓకే? అందరు నుంచోబెట్టి నేను పాడొచ్చా? పర్లేదా? యా, దే ఆల్ ఆర్ వెయిటింగ్. ఇప్పుడు ఓకే అంటారు, తర్వాత తిడతారు నన్ను.
ఈ పాట మీరు ఇంకా వినలేదు, సో ఫస్ట్ టైం వినబోతున్నారు. ఐ ట్రై మై బెస్ట్ టు సింగ్ ఇట్ కరెక్ట్లీ, ఎందుకంటే సినిమాలో కూడా ఈ పాట నేనే పాడాను. సో ఎలాగో మీరు Wow. ఇవాళ నైట్ హెడ్ ఫోన్ వేసుకొని దాన్ని వినొచ్చు విత్ అమృత్ రామ్నాథ్స్ బ్యూటిఫుల్ బ్యాకింగ్. ఇక్కడ నేను ఒక లైవ్ యాకపెలా వర్షన్ ట్రై చేస్తాను. గాడ్ అండ్ అమృత్ బ్లెస్ మీ. ఓకే. ఏముంది ఏముంది ఈ శూన్యంలో, ఈ మౌనంలో, ఏమున్నది ఇంకేమున్నది ఈ గాథల్లో, ఈ అగాధంలో. ఏమి లేదనే ప్రపంచంలో ఎందమారులా ప్రరాహంలో కల నాకు తోడుగా ఇలా కదిలానే ఆ గెలుపేదదాగిన దాన్ని కలవాలే. ఈ పాట ప్లీజ్ ఇవాళ నైట్ వినండి. చంద్రబోస్ గారు ఎంత అద్భుతంగా రాశారంటే, ఎంత ప్రేమతో రాశారు. అండ్ ఆయన గొంతులో ఆయన లిరిక్ రాస్తున్నప్పుడు ఆయన పాడి పంపిస్తారు, మీకే తెలుసు. ఆ రికార్డింగ్ విన్నప్పుడు ఈ సాంగ్ ఎలా పాడితే బాగుంటుందని ఆయన ఇన్స్పిరేషన్, ఇమాజినేషన్ ఉంటుంది. సో బోస్ గారు, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఆస్కర్ విన్నర్ బోస్ గారు, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. 3 BHK. Thank you, Siddharth Garu. Thank you so much. We have a Q&A session with media. So I request Chase for Q&A session. I request producer Garu, director Garu, and the music director Garu, along with actors, please stay back in the Siddharth Garu, Devyani Garu, Sharad Kumar Garu, please stay back. Leave. Without stay. So save the date, July 4th, 3 BHK మన ముందుకు వచ్చేస్తుంది. శశి గారు ప్లీజ్ బి ఆన్ స్టేజ్ అండి. Q&Aకి ఓకే. సో ఎస్, ఐ రిక్వెస్ట్ గీతా, థ్యాంక్స్ గీతా, సారీ. గీతా భగత్ హ్యాస్ బిన్ ద రాక్ స్టార్. ఎప్పటి నుంచో ఐ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్. ఇక్కడ అందరూ ఎంత బాగా మాట్లాడుతుంది అనేది, ఈ ఫ్లో ఏంటి, తనే హిప్ హాప్ ర్యాపర్లా ఇంత ఫ్లోలో మాట్లాడుతుందంటే నాకు తెలిసి గీతా భగత్ ఒక తెలుగు ర్యాప్ ఆల్బమ్ చేసేయచ్చు. యా ఫ్యూచర్ ఎందుకంటే మీ స్పీచ్లో కమా, ఫుల్ స్టాప్ అదంతా ఉన్నా అంత బ్యూటిఫుల్గా తేలుతూ ఉంటుంది నీ లాంగ్వేజ్. సో హ్యాపీ దట్ యువర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు, థ్యాంక్ యూ సో